Hey everyone, PJ here on PocketTech. I am back again with another unboxing video. Finally, my favorite new device is back. సో ఇది వచ్చేసి సామ్సంగ్ Z Fold 4 అనమాట. బాక్స్ చూస్తున్నారు కదా, మనకి ఫోల్డ్ అని చెప్పేసి ఉంటుంది. కింద లైట్ గ్రే, పైన డార్క్ బ్లాక్. అండ్ కింద చూస్తే సామ్సంగ్ Z Fold 4 అని చెప్పి మనకి చిన్న అక్షరాలతో ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఫోల్డ్ యొక్క బ్రీఫ్ స్పెసిఫికేషన్స్. సో ఇదైతే నా 4th సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ డివైసెస్ అనమాట. పాస్ట్ 4 yearsగా వచ్చిందల్లా ఖచ్చితంగా యూజ్ చేస్తాను. సో లెట్ మీ ఓపెన్ దిస్. రెడీ, 1 2 3 టడా. ఫోన్ అయితే ఇలా ఉంటుంది. బాక్స్లో ఏమొచ్చాయో చూద్దాం. సో బాక్స్లో అయితే మనకి ఇలా ఒక ప్యాకేజ్ ఉంటుందన్నమాట. దీంట్లో మనకి ఏమున్నాయంటే ఒక క్విక్ స్టార్ట్ గైడ్ ఉంది, ఒక సిమ్ ఎజెక్షన్ టూల్ కూడా ఇచ్చారు. సో సిమ్ ఎజెక్షన్ టూల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఛార్జింగ్ కేబుల్. ఇది వచ్చేసి USB-C టు USB-C కేబుల్. అంతే, మనకి బాక్స్లో అయితే అడాప్టర్ ఇవ్వలేదు. లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. ఫోన్ గురించి చూద్దాం. సో ఫోన్ అయితే ఇలా ఉంటుంది. కంప్లీట్గా మనకి ప్లాస్టిక్ ర్యాప్తో ప్రొటెక్ట్ చేసి ఉంటుంది. లెట్ మీ పీల్ ఇట్ ఆఫ్. సో చూడొచ్చు, బ్యాక్ సైడ్ అయితే మనకి ఇలా 3 కెమెరాస్తో వస్తుంది. ఆల్మోస్ట్ సిమిలర్ టు ఓల్డ్ వర్షన్ బట్ విత్ స్లైట్ డిఫరెన్సెస్ అనమాట. సో ఫోల్డ్ చేస్తే తెలిసిందే కదా, మనకి హింజ్ అయితే చాలా స్టడీగా అనిపిస్తుంది ఓల్డర్ వర్షన్తో కంపేర్ చేసుకుంటే. సో ఇదైతే మనకి ఫోల్డ్లో కొత్తగా వస్తున్న కలర్ గ్రీన్ అనమాట, కానీ చూడడానికి బ్లూగా ఉంది, బట్ స్లైట్ న్యూ కలర్. అండ్ ఇంకా దీంట్లో 2 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇది కాకుండా ఫాంటమ్ బ్లాక్ అండ్ బీచ్. సో టోటల్ 3 కలర్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. హింజ్ సైజ్ అయితే రెడ్యూస్ చేశారు. అంతకుమించి మనకి ఫోన్లో ఎటువంటి డిఫరెన్సెస్ లేవు. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకి ఫోన్ హైట్ అండ్ ఈ థిక్నెస్ని రెడ్యూస్ చేసేసి ఈ విడ్త్ని అయితే పెంచారు. సో మనం అన్ఫోల్డ్ చేసినప్పుడు ఈ స్క్రీన్ ఇంకా పెద్దగా అనిపిస్తుంది. ఎస్పెషల్గా ఇలా ఫోల్డ్ చేసినప్పుడు అంతకుముందు కొంచెం సన్నగా అనిపించేది, ఇప్పుడు కొంచెం వైడర్గా అనిపిస్తుంది. వెయిట్ విషయానికి వచ్చేసరికి Z Fold 3తో కంపేర్ చేసుకుంటే 4 వెయిట్ అయితే రెడ్యూస్ అయింది. 3 వెయిట్ అయితే 271 grams ఉంది. 4 వెయిట్ వచ్చేసి 263 grams. కొంచెం లైటర్గా అనిపిస్తుంది. బిల్డ్ విషయానికి వచ్చేసరికి మనకి గ్లాస్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్లస్తో వస్తుంది. సో ఈ కంప్లీట్గా ఈ ఫ్రేమ్ వచ్చేసి మనకి ఆర్మర్ అల్యూమినియంతో డిజైన్ చేశారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ ఫోన్లో మనకి డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్ లేదు. సో మీరు దుమ్ము ధూళి దగ్గర జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. దీంట్లో మనకి IPX8 వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ అయితే ఉంటుంది. అప్ టు 30 minutes వరకు 1.5 meters దగ్గర సస్టైన్ అవ్వగలదు. ప్రీవియస్ వర్షన్తో కంపేర్ చేసుకుంటే నాకు ఈ స్క్రీన్ అయితే వైడర్గా అనిపించింది. అంతకు మించి పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏం కనిపించలేదు. సో నేనైతే నెక్స్ట్ వర్షన్లో ఇంకా వైడర్గా అవ్వాలని కోరుకుంటున్నాను. బికాజ్ నేను ఫ్రంట్ స్క్రీన్ యూజ్ చేసేటప్పుడు చాలా నారోగా ఉండేది, ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అసలు ఫస్ట్ ఫోల్డ్కి అయితే పైన బెజల్ కింద బెజల్ ఉండేది. ఇప్పుడైతే మనకి బెజల్స్ పోయి కంప్లీట్ వైడర్ స్క్రీన్ అయితే ఇంప్రూవ్ చేశారు. సో లెట్స్ టర్న్ ఆన్ ద డివైస్. డిస్ప్లే విషయానికి వచ్చేసరికి 3తో కంపేర్ చేసుకుంటే 4లో పెద్ద చేంజెస్ అయితే ఏం లేదు. ఆల్మోస్ట్ సిమిలర్ డిస్ప్లే. మనకి దీంట్లో కూడా డైనమిక్ AMOLED డిస్ప్లే విత్ 2x వస్తుంది అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ వర్క్ అవుతుంది అలాంగ్ విత్ HDR10+ సపోర్ట్. అండ్ మనకి పీక్ బ్రైట్నెస్ అయితే కనుక 1200 nitsతో వర్క్ అవుతుంది. నేను అబ్జర్వ్ చేసిన డిఫరెన్స్ ఏంటి అంటే స్క్రీన్ టు బాడీ రేషియో అనమాట. 4కి స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసి 90.9% ఉంటే ఫోల్డ్ 3కి వచ్చేసి 88.8% ఉండేది. సో ఇక్కడ మాత్రమే మనం డిస్ప్లేలో డిఫరెన్సెస్ అబ్జర్వ్ చేస్తాము. సో మనకి ఫోన్ డైమెన్షన్స్లో పెద్ద డిఫరెన్స్ లేకపోయేసరికి దీంట్లో డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అంటే బెజల్ సైజెస్ అయితే ష్రింక్ చేసేసారు. ఓపెన్ చేస్తేనేమో స్క్రీన్ సైజ్ వచ్చేసి 7.6 inches ఉంటుంది. అదే క్లోజ్ చేసి అవుటర్ డిస్ప్లే అయితే కనుక 6.2 inches. దీంట్లో కూడా మనకి డైనమిక్ AMOLED 2x డిస్ప్లేతోనే ఉంటుంది. మనకి అవుటర్ డిస్ప్లే కూడా 120Hz రిఫ్రెష్ రేట్తో వర్క్ అవుతుంది. దీని పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి మనకి 904/2316 పిక్సెల్స్తో వస్తుంది అనమాట. కొంచెం వియర్డ్ ఆస్పెక్ట్ రేషియోస్. నాకు ఈ ఫోల్డ్లో బాగా నచ్చే ఫీచర్ ఏంటి అంటే డిస్ప్లే పరంగా చూసుకుంటే కంటిన్యూటీ ఫీచర్ అనమాట. నేను ఏదైనా అవుటర్ డిస్ప్లేలో ఏదైనా యాప్ ఓపెన్ చేసి యూజ్ చేస్తూ అన్ఫోల్డ్ చేస్తే కనుక లోపల స్క్రీన్లో ఆ యాప్ ఎక్కడైతే ఉందో సేమ్ దగ్గర నుంచే వస్తుంది అనమాట. సో చాలా క్విక్గా ఉంటుంది. అదే అవుటర్లో యూజ్ చేసి క్లోజ్ చేస్తే మనకి సేమ్ బయట డిస్ప్లే మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. నేనైతే ఇక్కడ ఒక ఆడియో అండ్ వీడియో బిట్ ప్లే చేసి చూపిస్తున్నాను. స్క్రీన్ క్వాలిటీ అండ్ సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో మీరు ఇక్కడ చూడొచ్చు. చాలా పాతవి బట్ చాలా మోడర్న్గా ఉంటాయి అండ్ డిఫరెంట్ కలర్స్తో కన్స్ట్రక్ట్ చేసి ఉంటారు అనమాట. అండ్ రోడ్స్ కూడా చాలా బాగుంటాయి. నేను మీకు ఈ రోడ్స్ అండ్ హౌసెస్ గురించి ఇంకొక వీడియో చేసి చూపిస్తాను.
ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చేసరికి ఇది Android 12Lతో వస్తుంది అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ One UI 4.1.1 వర్షన్. నెక్స్ట్ మనకి ఫోల్డ్ 4లో వచ్చిన కొత్త ఫీచర్ వచ్చేసి డాక్ వ్యూ. సో మీరు అన్ఫోల్డ్ చేసి బిగ్ స్క్రీన్ మీద ఏదైనా యాప్ ఓపెన్ చేస్తే కింద చూసారా మనకి రీసెంట్ యాప్స్ అన్ని ఒక డాక్ లాగా చూపిస్తూ ఉంటుంది. మళ్ళీ యాప్ క్లోజ్ చేయగానే ఆ డాక్ డిసపియర్ అయిపోతుంది. ఈ ఫీచర్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ చేసే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఒక యాప్ ఓపెన్ చేసి నెక్స్ట్ యాప్ని ఇక్కడ నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని స్ప్లిట్ స్క్రీన్ వ్యూలో చూసుకోవచ్చు. మనం ఈ స్ప్లిట్ స్క్రీన్లో టోటల్గా ఒక 4 to 5 యాప్స్ని చాలా ఈజీగా యూస్ చేసుకోవచ్చు. సో మల్టీ టాస్కింగ్ చేయాలి అనుకుంటే కనుక దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్. చిప్సెట్ విషయానికి వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8+ Gen 1 చిప్సెట్ని యూస్ చేస్తున్నారు. ప్రీవియస్ వర్షన్తో కంపేర్ చేసుకుంటే అప్గ్రేడ్ అనే చెప్పుకోవచ్చు. అండ్ CPU వచ్చేసి ఆక్టాకోర్ ప్రాసెసర్ అనమాట. GPU అయితే కనుక Adreno 730ని యూజ్ చేస్తున్నారు. మనకి ఇండియాలో కూడా సేమ్ చిప్సెట్తో వస్తుంది. ఈ చిప్సెట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి హీట్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ఫోన్ ఎక్కువగా యూజ్ చేసినప్పుడు వార్మ్ అవుతూ ఉంటుంది కదా, ఆ వార్మింగ్ ఇష్యూస్ని అయితే రెడ్యూస్ చేస్తుంది. నాకు బాగా నచ్చే ఫీచర్ ఏంటి అంటే ఫోల్డ్లో ఫ్లెక్స్ మోడ్ అనమాట. మనం ఒక ఫోన్ని 90 degreesలోకి ఫోల్డ్ చేసి ఫ్లెక్స్ మోడ్లో యూస్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ కింద వచ్చేసి మనకి కీప్యాడ్ వస్తుంది, లేదు అంటే మౌస్ ప్యాడ్ లాగా యూస్ చేసుకోవచ్చు. పైన స్క్రీన్లో వచ్చేసి మనకి కంటెంట్ వ్యూ చేయవచ్చు అనమాట. నేను మోస్ట్లీ మన యూట్యూబ్ కామెంట్స్ అని ఇక్కడ నుంచే ఇస్తాను. ఒక కంప్యూటర్లో ఎంతగా అయితే ఫాస్ట్గా టైప్ చేయవచ్చు, ఇక్కడ కూడా అంతే స్పీడ్తో టైప్ చేయవచ్చు. సో ఈ ఫ్లెక్స్ మోడ్ అయితే సూపర్ యూస్ఫుల్గా ఉంటుంది. కమింగ్ టు ద కెమెరాస్, బ్యాక్ సైడ్ అయితే టోటల్ 3 కెమెరా సెటప్తో వస్తుంది. మేజర్ అప్గ్రేడ్ వచ్చేసి మనకి వైడ్ యాంగిల్ కెమెరాతో అనమాట. సామ్సంగ్ Z Fold 3లో 12 మెగాపిక్సెల్ లెన్స్ ఉండేది. Z Fold 4లో అయితే 50 మెగాపిక్సెల్ లెన్స్ని యూజ్ చేస్తున్నారు విత్ అన్ అపర్చర్ ఆఫ్ 1.8 అండ్ దీంట్లో మనకి 23mm ఫోకల్ లెంత్ ఉంది. టెలిఫోటో లెన్స్ వచ్చేసి 10 మెగాపిక్సెల్స్తో వస్తుంది విత్ అన్ అపర్చర్ ఆఫ్ 2.4 అండ్ దీంట్లో మనకి 3 times ఆప్టికల్ జూమ్ ఫీచర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ విషయానికి వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ లెన్స్తో వస్తుంది విత్ ఎ ఫీల్డ్ వ్యూ ఆఫ్ 123 degrees. మనకి ఫోల్డబుల్ డివైజెస్ కాబట్టి కెమెరా విషయానికి వచ్చేసరికి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ టాప్లో చూసుకుంటే మనకి ఒక ఐకాన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మన కెమెరా మోడ్ 2 halfsగా డివైడ్ అవుతుంది అనమాట. రైట్ సైడ్ వచ్చేసి మనం తీసే ఫొటోస్ కనిపిస్తూ ఉంటుంది ఏదైతే తీస్తామో. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనం తీసిన ఫొటోస్ యొక్క ప్రివ్యూ వస్తుంది. సో మీరు ఇక్కడ ఏదైనా ఫోటో తీయగానే ఆటోమేటిక్గా జూమ్ చేసి ఆ ఫొటోస్ ఎలా వచ్చాయి అనేది ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టాప్ రైట్ కార్నర్లో మనకి ఒక ప్రివ్యూ ఐకాన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మిమ్మల్ని ఎవరైనా ఫోటో తీస్తుంటే మీరు ఎలా నుంచున్నారు, మీ స్క్రీన్, మీ పోర్ట్రేట్ ఎలా ఉంది అనేది మనం కవర్ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. సో దట్ మనం రాంగ్ యాంగిల్లో నుంచుంటే కరెక్ట్ యాంగిల్లో నుంచోడానికి ఈ ఫీచర్ అయితే బాగా హెల్ప్ అవుతుంది. నేనైతే ఈ ఫీచర్ని బాగా వాడతాను. నాకు ఎవరు ఫొటోస్ తీసినా నచ్చదు అనమాట. సో వాళ్ళు ఇలా కెమెరా పట్టుకొని నుంచోమని చెప్పి నేను వెళ్ళి ఫ్రేమ్ సెట్ చేసుకుని నుంచుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఫోల్డ్ 4లో కూడా మనకి S Pen సపోర్ట్ ఉంటుంది. బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే మనకి S Pen రాదు. సో మనం సెపరేట్గా పర్చేస్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫోల్డ్ ఎడిషన్ S Pen అనమాట. దీనిలో ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి అంటే ఈ S Pen యూజ్ చేసి మనం లోపల ఉన్న బిగ్ స్క్రీన్లో మాత్రమే యూజ్ చేయగలము. ఫ్రంట్ సైడ్ ఉన్న కవర్ డిస్ప్లే మీద అయితే మనకి S Pen వర్క్ అవ్వదు. ఈ ఫోల్డ్లో కెమెరాస్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే 2 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాస్ ఉంటాయి. ఒకటేమో మనం అన్ఫోల్డ్ చేస్తే వైడర్ స్క్రీన్ మీద, ఇంకోటేమో ఫోల్డ్ చేసినప్పుడు బయట అవుటర్ స్క్రీన్ మీద. సో మనకి కవర్ కెమెరా వచ్చేసి 10 మెగాపిక్సెల్ లెన్స్తో వస్తుంది విత్ అన్ అపర్చర్ ఆఫ్ 2.2. ఓపెన్ చేస్తే కనుక 4 మెగాపిక్సెల్ కెమెరానే వస్తుంది. అండ్ మనకి ఓపెన్ చేసినప్పుడు ఈ బిగ్ స్క్రీన్ మీద వచ్చే కెమెరా అయితే కనుక అండర్ డిస్ప్లే కెమెరా. సో మీరు ఇక్కడ యూజ్ చేసినప్పుడు పంచ్ హోల్ కెమెరా నాచ్ అయితే కనిపించదు. అసలు ఒక కెమెరా ఉంది అనేది అయితే మనకి అబ్జర్వ్ చేయము. మొత్తం పిక్సెల్స్తో కవర్ అయిపోయి ఉంటుంది. సో ఫింగర్ ప్రింట్ వచ్చేసి మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అనమాట. మన ఫింగర్ రికగ్నైజ్ చేయగానే చాలా క్విక్గా అన్లాక్ అయిపోతుంది. బ్యాటరీ విషయానికి వచ్చేసరికి సేమ్ బ్యాటరీ మనకి దీంట్లో కూడా 4400 mAh బ్యాటరీనే యూజ్ చేశారు. అండ్ దీంట్లో మనకి 25 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. మీరు కనుక 30 minutes ఛార్జ్ చేస్తే మనకి 50% ఆఫ్ ఛార్జింగ్ వస్తుంది. ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది అప్ టు 15 watts. అండ్ గుడ్ థింగ్ దీంట్లో మనకి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ ఉంది అప్ టు 4.5 watts. 4.5 watts తక్కువే, బట్ నాకు చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో నా ఐఫోన్కి అయితే ఛార్జింగ్ చాలాసార్లు ఇచ్చిందనమాట. ఐఎమ్ గ్లాడ్. నాకు అందుకే ఈ ఫోల్డ్ అనేది చాలా ఇష్టం.
సో మనకి బ్యాటరీ లైఫ్ అనేది ఆల్మోస్ట్ జీ ఫోల్డ్ 3 లాగే వస్తుంది. ప్రైస్ విషయానికి వచ్చేసరికి 256GB అండ్ 12GB ర్యామ్తో చూస్ చేసుకుంటే కనుక మనకి అరౌండ్ 1,55,000 రూపీస్ పడుతుంది. ఐ అగ్రీ, ప్రైస్ అయితే ఎక్కువే, బట్ ఒకసారి దీనికి అలవాటు పడిపోతే కనుక దాంట్లో ఉన్న కన్వీనియన్స్ కానీ దాని ఈజ్ ఆఫ్ యూస్కి కానీ అట్రాక్ట్ అయిపోతాము. ఇంకా ఫ్యూచర్ అంతా మనకి ఫోల్డబుల్ డివైసెస్. నేను రిమైనింగ్ కంపెనీస్ నుంచి కూడా ఫోల్డబుల్ డివైసెస్ చూడాలని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి ఇన్నోవేటివ్ అన్బాక్సింగ్స్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PocketTech. So that's it for this video. See you all in the next. Thank you so much for watching. Bye.